టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంట్ సభ్యులు, పార్లమెంటరీ నాయకులు, టిఆర్ఎస్ రాజ్యసభ నాయకులు గౌరవనీయులు కె కేశవరావు గారు తొలి పలుకులు. ఆ టపాకాయలు బంద్ చేయండి బాబు. టపాకాయలు ఎవరైనా ఆర్గనైజ్ చేసేది? సుదర్శన్ రెడ్డి, అది బంద్ చేయండి. దయచేసి క్రాకర్స్ దగ్గర ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారో క్రాకర్స్ ఆపేయాలండి. క్రాకర్స్ కాల్చడం ఆపేయాలి. దయచేసి క్రాకర్స్ ఇక బంద్ చేయండి. ఈ అశేష ప్రజానికాన్ని చూస్తుంటే ప్రజాతంత్రం జ్ఞాపకం వస్తూ ఉంది. ఇదే ప్రాంగణంలో 2010లో నేను విన్నానప్పుడు, నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉంటుంది కాబట్టి చూస్తూ ఉన్నాం. అప్పుడు ఒక్క మాట కేసీఆర్ గారు నాకు జ్ఞాపకం ఉంది, ఈ ఆకాశాన్ని పగలగొట్టైనా నేను తెలంగాణ తెస్తాను, ఆకాశాన్ని పగలగొడతాను అన్నాడు. ఇవాళ ఆకాశాన్ని పగలగొట్టి ఈ భూమి ఈనే తీరుగా ఈ ప్రజాతంత్రం చూస్తూ ఉంటే అందరి మనసులో సంతోషంగానే ఉంది. ఈ అశేష ప్రజానికానికి టీఆర్ఎస్ తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి ఒక్కసారి వందనాలు తెలుపుకుంటా ఉన్నాను. అన్నిటికన్నా సంతోషమైన మాట ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో మనం ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పుకుంటూ వాళ్ళ మద్దతు తీసుకుంటూనే ఉంటాం, ఎలక్షన్లు గెలుస్తూ ఉంటాం. ఆ పద్ధతిలో ఇవాళ మనం ఒక నూతనంగా, ఒక ఆదర్శంగా, ఒక కొత్త ప్రాక్టీస్ ముందు పెట్టాం. ఏమిటంటే ప్రగతి నివేదికని కూడా ప్రజల దగ్గర చెప్పుకుందాం అనుకున్నాం. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు చీఫ్ మినిస్టర్ గారు, అపోజిషన్ ఏం చెప్తారని జవాబిస్తానే ఉన్నారు, సుదీర్ఘంగా ఇస్తా ఉన్నారు. మొన్ననే మనకు జరిగిన ప్లెనరీ లోపల కూడా ప్రతి విషయంలో కూడా రెజల్యూషన్స్ ద్వారా తెలుపుకున్నాం. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని గురించి మాట్లాడుకున్నాం, ఏమి చూస్తున్నామో చెప్పుకున్నాం. అంతే సరిపోదని ఈ పూర్తి ఆశేష ప్రజానికాని దగ్గరికి వెళ్ళి, తెలంగాణ ప్రజానికానికి ప్రతినిధులుగా ఉన్న మీ దగ్గరికి పోయి ఏమి చేశాము, ఏమి చేయబోతున్నాము, ఏమి మీరు కోరుకుంటున్నారు, ఏమి కావాలంటా ఉన్నారని తెలుసుకోవడానికే ఈ పెద్ద సభ పెట్టుకోవడం జరిగింది. మిమ్మల్ని చూస్తూ ఉంటే స్వాగతం తెలిపారు. నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను. ఒక్క మాట చెప్పాలంటే, మన ప్రగతి గురించి మాట్లాడుకునే అవసరమే లేదనిపిస్తుంది, కానీ చెప్పుకోవాల్సి వస్తుంది. తెలంగాణకి మన ఉద్యమాన్ని చూసుకుంటే 2 పర్వాలు ఉన్నాయి. ఒక పర్వంలో త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం, వారన్నట్టు ఆకాశాన్ని పగలగొట్టి తెచ్చుకున్నాం, అందరి మనసుల్ని పగలగొట్టి మన ఏం కావాలో తెచ్చుకున్నాం. అయితే తర్వాత పరంలో తెలంగాణ వచ్చిన తర్వాత, సాధించిన తర్వాత ఏ తెలంగాణ కోరుకున్నాము, ఎటువంటి తెలంగాణ కోరుకున్నాము, ఏ తెలంగాణ స్థాపించాలనుకున్నాము, ఆ బంగారు తెలంగాణ అంటే అర్థం ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి అనేది చెప్పుకోవడానికి ముందుకు వచ్చాం. ఆనాడు మనం వచ్చినప్పుడు ప్రగతి నివేదికలో, ఆనాడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మద్దతుతోని, మీ ఓటుతోని, మీ ధైర్యంతోని ప్రజలు వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇక్కడ అంతా చీకటి మయం ఉండేది తెలంగాణలో. ఒక 3 నెలల 4 నెలల లోపలనే ఆ చీకటి దాన్ని మర్పించే తీరుగా పవర్ లోపల, కరెంట్ లోపల ఒక సర్ప్లస్ స్టేట్గా వచ్చాం. ఇవాళ ఎండాకాలం ఉన్నప్పటికీ ఇక్కడ చూస్తూ ఉన్నారు దీపాలు, మీ ఇళ్లలో చూస్తున్నారు దీపాలు, పొలాలలో చూస్తూ ఉన్నారు దీపాలు. ఈ తీరుగా మనం ఎలక్ట్రిసిటీ చేసుకున్నాం. అయిన తర్వాత అంతతోనే సరిపోదని, ఎంత కరెంట్ వచ్చినా కానీ మన రైతులకి భూముల దీంట్లోపల రైతులకు కావాల్సింది కరెంటే కాకుండా నీళ్లు కావాలి. భూగర్భ నీళ్లు కిందకి దిగిపోయినా కాబట్టి దాని గురించి ఏం చేస్తామని ఆలోచించినప్పుడు ఇదే వరంగల్ నుంచి, ఇదే కాకతీయ అని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన చెరువులను చూసుకొని ఆ చెరువులు బాగు చేసుకోవాలని కాకతీయ మిషన్ పెట్టుకున్నాం. ఇవాళ గత సంవత్సరం లోపల ఈ కళకళలాడుతున్న చెరువులను చూస్తూ ఉంటే మన హృదయాలు పుంజించుకుపోయినాయి. అందరం సంతోషపడ్డాం. కుంటలు నిండిపోయినాయి, చెరువులు నిండిపోయినాయి, ప్రతిదీ నిండిపోయి నీళ్లు కనపడతా ఉన్నాయి. అంత సరిపోయి వచ్చిన తర్వాత మనం అనుకున్న రైతు గురించి, రైతు సమాజంగా దీన్ని మార్చాలని. ఎందుకంటే రైతుల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. 70 ఏళ్ళు 100 ఏళ్ళు అయిపోయింది, ప్రతి వాడు రైతు గురించే మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల
వాళ్ళ అప్పుల్ని కూడా మనమంతా వేవ్ చేసినప్పటికీ తీర్పినప్పటికీ బ్యాంకర్స్ ఏ తీరుగా మనతోని బిహేవ్ చేస్తారో అంతా మనకు తెలుసు. కాబట్టి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు వస్తారు. ఆ ఇండస్ట్రీ అప్పు కట్టలేకపోతే ఇంకొకసారి రీస్ట్రక్చర్ చేస్తారు. ఇంకా కాకపోతే దాన్ని ఇంకొకసారి ఇంకో లోన్, ఎన్నో లోన్ల పేర్ల మీద కీ లోన్ అనో వర్కింగ్ లోన్ అనో ఏ లోను మరి ఇంకొకసారి ఇస్తూ ఉంటారు. కానీ రైతుకు వచ్చినప్పుడు మాత్రం ఆ సంగతి జరుగుతాం లేదు. వచ్చే నెల మేకి మీ గోస మాకు తెలుసు. ప్రతి రైతు మేలో రావడంతోనే గోసపడుతూ ఉంటాడు. పెట్టుబడులు కావాలి, విత్తనాలు కావాలి, ఫెర్టిలైజర్ కావాలి, మరి అన్ని చిన్న చిన్న పనుల గురించి పైసలు కావాలి. మొదటిసారిగా ఈ దేశంలో నాకు తెలిసినంతవరకు నేను కొంచెం అంతా ఎకనామిక్స్తో సంబంధం ఉన్నవాడిని కాబట్టి, స్టూడెంట్ కాబట్టి, మొదటిసారిగా ఇవాళ కావాల్సింది ఏంటి ప్రజలకి, ఈ రైతులకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఆర్థిక సహాయము కావాల్సిన సమయం లోపల అది గుర్తుపట్టి ఎకరానికి 4,000 రూపాయలు మీకు ఉచితంగా మీ చేతిలో మేలో పెడితే మీరే మీ పొలాన్ని చూసుకుంటారు అనే అభిలాషతో ఆయన ముందుకొచ్చారు. ఆ 4,000 8,000 చేశాం. 2 పంటలు ఉంటాయి కాబట్టి 4,000 8,000 కూడా చేశాం. ఇది ఎక్కడా జరగలేదు. చెప్పుకునే రైతు రాజ్యం అనే దానికి ఒక ఆచండ రూపంగా దానికి ఒక బలం కావాలనుకున్నాం. అయ్యా ఒక మాట చెప్తున్నాను, ఇవాళ ఇక్కడ ప్రజానికాన్ని చూస్తూ ఉంటే, ఈ ప్రజల్ని చూస్తే మనకు బలం కనపడతా ఉంది. నిజమే, ఇంత పెద్ద బలం, పుంజుకొస్తున్న బలం, పెరిగిపోతున్న బలం, కానీ ఆ బలం మాకు బాధ్యత కూడా తెస్తూ ఉంది. ఆ బాధ్యతని వాళ్ళు గుర్తుపడుతున్నామని చెప్తున్నాను. ఎందుకంటే ఆ రెజల్యూషన్ చూడండి, ఇప్పుడే అయిన తర్వాత సిఆర్ గారు కానివ్వండి, మన అధ్యక్షులు కానీ మాట్లాడతారు. మన బాధ్యతల్ని కూడా వాళ్ళు విరమించుకుంటారు. మీరు ఇంత రైతుతోనే కాదు, కరెంటుతోనే కాదు, సంక్షేమ రాష్ట్రంగా మనం పెట్టుకున్నాం. మన రాజ్యాంగం లోపలే రాసుకున్నాం మన సంక్షేమ రాష్ట్రం అని. కానీ ఏమైంది, ఈ సంక్షేమ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు నేను మీకు అండగా నిలబడతానని చెప్పాడు ఈ మన అధ్యక్షుడు కేసీఆర్ గారు. క్రాకర్స్ మేనేజర్ గారు దయచేసి కాల్చొద్దండి, దయచేసి కాల్చొద్దు. ఈ సంక్షేమ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటా ఉంటే మీ అందరికి ఒక మాడుతున్నాడు. సంక్షేమం అంటే మన పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రజానిక మనకు ఆపాలండి, దయచేసి ఆపాలి, దయచేసి ఆపండి. రాము దయచేసి ఆపండి. ఇదో ఆ బాణసంచాలను ఆపని చెప్తా ఉన్నారండి, అది ఆపండి దయచేసి. రాము ఆపండి, దయచేసి ఆపండి. అయితే ఒక నిమిషమే చెప్తాను. మనం సంక్షేమంగా మాట్లాడుకుంటే మన పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఎవరు మన అండగా నిలబడాలంటే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉండాలని చెప్పారు. దానికి కేసీఆర్ గారు నిలబడుతున్నారని చెప్పారు. అమ్మ అడగందే పెట్టదు అనేది ఒక సామెత మనకు ఉన్నది. ఏదైనా ఆకలేసి అమ్మని అడగాలట, కానీ అమ్మని అడగకపోయినా పెట్టే అన్న ఒకడు ఉన్నారు. ఆ అన్న ఏం చేస్తున్నా అంటే సాధారణమైనది కాదు, అసాధారణమే, మనం చెప్పుకోలేంది. మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో ఉన్నాయి. బీడీ వర్కర్లకు 1,00,000 రూపాయలు నెలకిస్తా ఉన్నాం. ఆ తీరుగానే నీళ్లు ఇవన్నీ ఇస్తున్నాం. మేనిఫెస్టో పెట్టుకోకపోయినా ఈ అవసరాలు గుర్తు పెట్టుకొని ముందుకు పోతా ఉంది ప్రభుత్వం, ఈ పార్టీ. అందుగురించే నేనేది ఈ సంక్షేమం ఎక్కడ లేదు తీరుగా బిగినించి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లికి 12,000 ఇచ్చి, పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చి, పెరిగిన తర్వాత స్కూళ్ళకు పంపించేసి బాధ్యత తీసుకొని, పెద్దగా అవుతే పెళ్లి చేపించి, లేదంటారా చనిపోతే వాళ్ళని అంబులెన్స్ తమతోనే ఇచ్చుకొని వైకుంఠ ధామ్ అనేది కట్టించి ఈ తీరుగా పూర్తిగా మీతో అండగా ఉంటుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉందంటే ఆ నాయకత్వం కేసీఆర్ గారికి మనమందరం కలిసి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ కడియం శ్రీహరి గారు స్వాగత వచనాలు, సంక్షేమ విషయాలు కూడా మనం చేస్తారు.